తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో అనుకూలవంతంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, లేక మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ తులారాశి జాతకులకి శని భగవానుడు గోచారవశాత్తే కాదు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి అద్వితీయమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. తప్పనిసరిగా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలను మీరు పెంచుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఇప్పుడు చేసే కొలువు కంటే, అంటే ఉద్యోగం కంటే కూడా మెరుగైనటువంటి వృత్తిని, ఉద్యోగాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నటువంటి కొలువు లేదా ఉద్యోగంతోనే సంతృప్తి పడాలా, లేదా భవిష్యత్తులో ఇంతకంటే అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందా రాదానన్న ఆలోచనతో ఉన్నటువంటి మీకు పరిస్థితులు చక్కబడతాయి, సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి తులారాశి జాతకులకి మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, మీ పై వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మన్ననని మీరు తప్పకుండా పొందుతారు. వాళ్ళకు సంబంధించినటువంటి అనుకూలత వల్ల మీరు తప్పనిసరిగా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి ఫలితాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దైనందిన జీవితంలో మాసాలు మారాయి, సంవత్సరాలు మారుతున్నాయి, మన జీవన విధానం మారట్లేదన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం కొన్ని చక్కని అవకాశాలను ఇస్తూ ఉన్నారు. మీరు ఊహించని విధంగా ఎప్పుడో కొన్నటువంటి స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం, లేదా మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఊహించని లాభాలు రావటం, ఈ కారణాల వల్ల మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్సు లేదా స్థిర చరాస్తుల విలువ అద్వితీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తప్పనిసరిగా సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.